ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరిణామాలను గమనిస్తే బంగారంపై అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంక్ డాయిష్ చేసిన అంచనా ఇన్వెస్టర్లలో పెద్ద చర్చకు దారితీస్తుంది. వచ్చే 5 ఏళ్లలో బంగారం ధర $8,000లకు చేరుతుందని వారు భావించడం వెనుక ఉన్న ఆర్థిక సమీకరణలు డాలరైజేషన్ ప్రభావంపై ఉందని డాయిష్ స్పష్టం చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కొత్త శిఖరాలను తాకుతున్నాయి. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే 5 ఏళ్లలో గోల్డ్ రేటు ఊహించని రీతిలో పెరుగుతుంది అని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. ప్రపంచ దేశాలు, సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న నిల్వలను అమెరికా డాలర్ల నుంచి బంగారానికి మళ్లించడమే ప్రధాన కారణంగా కానుంది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న డాలర్ ఆధిపత్యం ఇప్పుడు తగ్గుతుండడం బంగారు ధరలకు రెక్కలు తొడుగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ వాటా పడిపోవటం ఒక చారిత్రక పరిణామం. 2000వ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ దేశాల విదేశీక మరక నిల్వల్లోనే డాలర్ వాటా 60%గా ఉండేది. కానీ ప్రస్తుతం అది 40%కి పడిపోతుంది. అమెరికా, ఇతర దేశాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, అమెరికా ఆర్థిక లోటు పెరుగుతుండటంతో సెంట్రల్ బ్యాంకులు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా బంగారం వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచం ఇంధన సమస్యలతో కొట్టుమిట్లాడుతుంది. చమురు సరఫరాలో ఆటంకాలు కలగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీల విలువ పడిపోతుంది. సాధారణంగా ఆర్థిక అనిశ్చితి, యుద్ధ సమయాలలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అత్యంత సురక్షితమైనదిగా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లోని బంగారం ధరపై పెద్దగా చర్చ జరిగినప్పటికీ నిశ్శబ్దంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం నిల్వలను పెంచుకుంటున్న దేశాల జాబితాను ఇప్పుడు మారుతుందని చెప్పాలి. చైనా, రష్యా దేశాలు అగ్రస్థానంలో ఉండగా భారత్ మరియు టర్కీలు ఆ తర్వాతి స్థానంలోనే ఉన్నాయి. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ మరియు యుఏఈ వంటి దేశాలు ఇప్పుడు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ దేశాలు డాలర్లతో కాకుండా బంగారం రూపంలో భద్రపరచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. డాయిష్ బ్యాంక్ అంచనా నిజమైతే బంగారం ధర ప్రస్తుతం ధరల కంటే 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశం ఉంది. 80%కి పైగానే ఉంది. ఇది సామాన్య ప్రజలపై భారం చూపించినప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మాత్రం ఒక అద్భుతమైన వార్త. డాలర్ తన ప్రభావాన్ని కోల్పోతున్న కొద్దీ పసుపు లోహానికి ప్రాధాన్యత అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతూనే ఉంటుంది. వచ్చే 5 ఏళ్ల బులియన్ మార్కెట్కు అత్యంత కీలకమైన కాలంగా మిగిలిపోతుంది.